గుప్పెడంత మస్తు దగ్గరికి వస్తే ఇంత అందమైన అమ్మాయిని తీసుకుని హీరోకి వదిలి ఏంటండి అది? అంటే యాక్చువల్లీ అది చిన్న క్యారెక్టర్ కాదండి, అతను ఏం మాట్లాడదు. ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మిమ్మల్ని మీరు వదిలినట్టుంటే. కొంచెం కష్టపడింది, వద్దు వెళ్ళిపోదాం అనే సిచ్యువేషన్. ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు కదా, అలా ఇండస్ట్రీకి రావాలంటే టాలెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అది లేకపోతే అసలు దీంట్లో కంటిన్యూ అవ్వలేదు. దాని తర్వాత మన తెలుగు వాళ్ళు తగ్గిపోయి బెంగళూరు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు అన్ని ఛానల్స్ ఓకే, అన్నీ నాకు లైఫ్ ఇచ్చింది, కానీ నాకు బాగా ఇష్టమైన ఛానల్ సర్ప్రైజ్ ఉంది. తీసుకొచ్చాం చూద్దాం చూద్దాం పిలుద్దాం. ఫ్యాన్స్ కూడా అందరూ అడుగుతుంటారు, ఫ్రెండ్స్ కూడా. రెగ్యులర్ ఏంటి ఇవాళ మనకు వచ్చిన గెస్ట్ గురించి మాట్లాడాలంటే ఆవిడ చాలా సీరియస్ చేశారు, ప్రజెంట్ ట్రెండీగా ఉన్నారు. చెప్పాడు కానీ వచ్చారు మనతో పాటు సీతా మహాలక్ష్మి గారు. ఆ పేర్లోనే చాలా ట్రెడిషనల్ డిఫరెంట్ రెండు ఉంది. సో ఇంటర్వ్యూ అని అనగానే ఈ ప్లేస్ తీసుకొచ్చారు, దీని స్పెషల్ ఏంటంటే అంటే ఆల్రెడీ నా రెస్టారెంట్ అందరికీ తెలిసిందే కదా, సో ఫ్రెండ్స్వి కూడా అంటే ఇంకెక్కడ చేద్దాం ఏంటి నాకు ఐడియా రాలేదు. సో ఫ్రెండ్ వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా, సరదాగా ఇక్కడ తింటూ అలా మాట్లాడుకుందాం అని చెప్పి. పదండి మరి వెళ్దాం. మరి ఫైనల్గా ఈ సెటప్ రెడీ చేశారు. మనం మీ కెరీర్ వైజ్ వస్తే మీరు చాలా హిట్ సీరియల్ చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. సో ఈ ఆఫర్లు ఎట్లా వచ్చిందంటే స్టార్టింగ్ మీరు స్టార్టింగ్ అంటే లైక్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి అగ్నిపులు, దాని తర్వాత ఒకరికొకరు ఇవన్నీ ఈటీవీ చేశాను. స్టార్టింగ్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మనకి పార్ట్ టైం జాబ్స్ లాగా లైక్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర. వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేశారు. వాళ్ళకి ఏంటంటే ఎంట్రన్స్లో కొంచెం కేరళ శారీస్ కట్టుకొని అలా ఎంట్రన్స్లో పెడతారు కదా. సో ఇంకా ఆ ఆఫర్ వచ్చింది, సరే 3 months హాలిడేసే కదా, ఖాళీయే కదా, వాళ్ళకి కావాల్సింది 3 months వెళ్ళి చేస్తే ఏముందని చెప్పి వెళ్ళా. అక్కడ వెళ్ళినప్పుడు డైరెక్టర్ చూసారు, నన్ను చూసి అలా తీసుకొచ్చారు దీంట్లోకి. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నన్ను అడిగినప్పుడు నేను భయపడ్డా, నాకు తెలీదు చాలా, అప్పటికి మనకి ఇదేం తెలీదు. నేను ఆ టైంలో ఏంటంటే టీవీలో ఎలా ఉన్నారు వీళ్ళు, టీవీలోంచి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వెళ్ళారు లోపలికి, ఇదన్నీ అనుకునేదాన్ని, నాకు తెలియదు ఆ టైంలో. సో నేను భయపడ్డాను, ఇంట్లో చెప్పా ఇలా అడుగుతున్నారమ్మా అని చెప్తే వాళ్ళు నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు నాకు. ఇంకా నాన్నగారే కాల్ చేసి లేదు అమ్మాయి చేస్తుంది, తను భయపడుతుంది, నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి నాన్నగారు మా అమ్మ సపోర్ట్ చేసి పంపించారు నన్ను. లేకపోతే నేను వెళ్ళనంటే నేను చేయనంటే చేయనన్నా వాళ్ళది. చాలా భయపడ్డాను స్టార్టింగ్ లో. అంటే మామూలుగా ఎవరైనా ఓకే కానీ మీరు ఎక్కడో మారుమూల గ్రామం, మారుమూల గ్రామం కదా, అక్కడ నుంచి ఇట్లా వచ్చి చేయడం అంటే మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు అంటుంటారు, ఎందుకురా అమ్మాయిని చదువు ఇలా, ఎందుకు సినిమాల్లో కదా సీరియల్ కదా, ఎందుకు అమ్మాయిని అన్నారు చాలా మంది. మా ఫ్యామిలీలో చాలా మంది సపోర్ట్ చేశారు. కొంతమంది ఏంటంటే ఆడపిల్ల ఎందుకు అవసరమా, చిన్నపిల్ల చదివించుకోండి, మీ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు కదా, తన పరిస్థితులు ఇప్పుడు చదువుకొని ఏదో జాబ్ చేసుకొని ఏదో చేసి చూసుకుంటుంది కదా, ఎందుకు సినిమాల్లోకి అని చెప్పి డబ్బుల కోసం అట్లా మాట్లాడారు చాలామంది. డబ్బుల కోసం వీళ్ళు ఇట్లా పంపిస్తున్నారు సినిమాల్లోకి అలా అని. నాన్నగారు అయితే ఎవరైనా ఏమన్నా అనుకోని, ఇది నీ కెరియర్, నీ కెరియర్ని నువ్వు సెట్ చేసుకోవాలి, దేవుడి దయ వల్ల ఇది సక్సెస్ అయితే నువ్వు హ్యాపీగా కంటిన్యూ అవుతావు కదా దీంట్లోనే, డబ్బులు ఏముంది నీకు, స్టార్టింగ్లో ఎవరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు అలా అనుకుంటారు అన్నీ వదిలేసే, మనం ఏం చేయాలో అది చెయ్యి, నువ్వేం అసలు భయపడద్దు, నువ్వు సపోర్ట్ చేస్తాం మేము, నువ్వు వెళ్ళు అని చెప్పి ధైర్యం చెప్పి నాన్నగారు ఒక 1 week టైం ఇచ్చారు వాళ్ళు. ఆ 1 week నన్ను కూర్చోబెట్టి టీవీలో సినిమాలు అవి చూపించి ఇలా చేయాలి, జాగ్రత్త, భయపడకు మేము ఉన్నామని. సో ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాన్నగారు వచ్చి సపోర్ట్ చేశారు బాగా, చెయ్యి ఏం కాదు చేయగలవు అని చెప్పి. ఇప్పుడు గుప్పెడంత మస్తు దగ్గరికి వస్తే ఇంత అందమైన అమ్మాయిని తీసుకుని హీరోకి వదిలి ఏంటండి అది? అంటే యాక్చువల్లీ అది చిన్న క్యారెక్టర్ కాదండి, అతను ఏం మాట్లాడదు, ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మిమ్మల్ని వదిలినట్టుంటే. కాకపోతే చాలా మంది క్యారెక్టర్ ఏం లేదు, మాటలు అదేం డైలాగ్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి అలా మాట్లాడుతున్నారు కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే
నాకు తెలిసిన వరకు ఏంటంటే మాట్లాడకపోయినా ఫేమ్ వచ్చింది, లైక్ డైలాగ్స్ ఏం లేకపోయినా ఆ క్యారెక్టర్కి అనేది ఒక చిన్న సింపతి. అంటే అమ్మాయి అంతే మాట్లాడదు, ఎన్ని తిట్టినా ఏం చేసినా సమాధానం చెప్పదు, చాలా సైలెంట్గా ఉంటుంది అని చెప్పి నా క్యారెక్టర్ సపరేట్ నా క్యారెక్టర్కి నాకు బాగా నేమ్ వచ్చింది. అంటే బయటకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఇంత మంచి అమ్మాయిని ఏడిపించేస్తున్నారని చెప్పి బాధపడటం నాకే సిల్లిగా, అరే అవునా అని చెప్పి నాకు తెలియదు బయటకు వెళ్ళినంత వరకు. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అందరు నన్ను చూసి బాధపడుతున్నారు, అయ్యో పాపం ఎన్ని కష్టాలు ఈ అమ్మాయికి అని చెప్పి. పేర్లోనే ఉంది కానీ సో ఆ చిన్న క్యారెక్టర్ వదిన అయినా సరే నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. దాని తర్వాత మళ్ళీ గీతా గోవిందం, నా ఫేవరెట్ క్యారెక్టర్స్ వచ్చేసి గీతా గోవిందంలో జయమ్మ, గుప్పడంత మనసుదారిణి అండ్ గోరింటాకులో రాధా. ఈ 3 క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం, బాగా పేరు వచ్చింది కూడా. దాంట్లో కార్తీదీపం చేశాను, దాని తర్వాత అభిషేకం, ఈ రెండింటిలో ఒకటే తులసి నా పేరు. కార్తీదీపం చేసినప్పుడు కొంచెం నేను అప్పటికి ఎవరికి తెలియదు, అభిషేకం కార్తీదీపం రానంత వరకు నేను ఎవరికి తెలియదు. దాంట్లో వచ్చేసి కవి ఉంటారు, కవికి వైఫ్ అనమాట. అసలు స్టోరీ మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనకే వైఫ్. సో ఆయన ఒక్కడు అనుమానించాడని చెప్పి ఆయన ఒక్కడు మాట్లాడాడని చెప్పి దీపని అనుమానించడం స్టార్ట్ చేస్తారు. అవును. సో కాకపోతే నాకు ఫేమ్ స్టార్ట్ అయింది మాత్రం అభిషేకం కార్తీదీపం. దాని తర్వాత ఈ గోరింటాక్ అని కానీ ఇవన్నీ వచ్చాయి, బట్ ఫేమ్ వచ్చింది మాత్రం నాకు అభిషేకం కార్తీదీపం. దాని తర్వాత నేను తెలుసా జనాలకి. ఓకే, ఇంకా గుప్పడంత మనసు వచ్చాక తెలిసిందే కదా, అది ఇంకా బాగా నేమ్ వచ్చింది. క్యారెక్టర్ చిన్న అంటే కొంచెం సైడ్ అయినా మంచి నేమ్ వచ్చింది. ఓకే, అంటే మీరు మీ లైఫ్లో అంటే మీరు ఈ స్టేజ్కి రావడానికి స్ట్రగుల్ అయ్యారు కదా ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్ చెప్పారు, మీ ఫాదర్ ఓకే అన్నారు, వచ్చారు. వచ్చినా కానీ మీ లైఫ్లో ఏదో టర్నింగ్ పాయింట్లు ఉంటాయి కదా, కొంచెం కష్టపడింది వద్దు వెళ్ళిపోదాం అనే సిచ్యువేషన్ ఉన్నా? అంటే సీరియల్స్ అనేది సినిమాలు అనేవి ఏంటంటే వస్తే దాంతోపాటు ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు కదా, అలా ఇండస్ట్రీకి రావాలంటే ఖచ్చితంగా నీకు టాలెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అదృష్టం అనేది ఉండాలి. అది లేకపోతే అసలు దీంట్లో కంటిన్యూ అవ్వలేం మనం. సో అలాంటి విషయంలో ఏంటంటే ఇవి కొద్ది రోజులు, ఒక మూవీ అనుకోండి 3 months 4 months బిజీ అయిపోతాం, దాని తర్వాత లక్ ఉంటే వేరేవి చేస్తాం, లక్ లేకపోతే ఇంక అక్కడే ఆగిపోతాం అది. సో దీనికి ఏంటంటే నేను వచ్చిన ఒక 1 year వరకు చాలా బాగా సీరియల్స్ చేశా. దాని తర్వాత మన తెలుగు వాళ్ళు తగ్గిపోయి బెంగళూరు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం కంప్లీట్ పడిపోయింది. యాక్టర్స్కి ఆఫర్స్ రావడం, అంతకుముందు హీరోయిన్గా సెకండ్ హీరోయిన్గా అలా వచ్చిన ఆఫర్స్ ఇప్పుడు సడన్గా వచ్చేసరికి చెల్లి, వదిన, అక్క ఇలా అయిపోతుంది అనమాట. మిమ్మల్ని చూసినా కూడా ఎవరైనా కన్నడ యాక్టర్ అనుకుంటారు కదా కొంతమంది, అట్లా అనుకున్నారు. కొంచెం తెలుగు అటు ఇటు ఉంటుంది కాబట్టి అనుకున్నాం. మాది ఏంటంటే శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్ అనమాట. సో హిందీ, ఒడియా ఇది మాట్లాడతారు కానీ తెలుగు తక్కువ మా సైడ్. కానీ కొంచెం యాష్ అది అంతా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు అది రాలేదు, ఇక్కడే ఉండడం వల్ల ఇది కంటిన్యూ అయింది. సో అలా స్ట్రగుల్స్ అంటే ఉంటాయండి ఇండస్ట్రీలో. ఇప్పుడు బెంగళూరులో వచ్చిన తర్వాత మనకు ఆఫర్స్ లేవు. నేనైతే ఇప్పుడు ఇంతకుముందు మంత్లీ 25 days అలా వర్క్ చేసే నేను ఇప్పుడు 1 week వర్క్ చేస్తే చాలు అనుకుంటున్నా, అంటే వస్తే చాలు అనే పరిస్థితికి వచ్చేసింది ఇండస్ట్రీ. అలానే నేను బెంగళూరు వాళ్ళని రాంగ్ అని చెప్పట్లేదు, వాళ్ళు ఆఫర్స్ ఇస్తేనే కదా వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే మన వాళ్ళు కొంచెం అటువైపు ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన వాళ్ళు వేరే ఇండస్ట్రీకి కూడా వెళ్తున్నారు కదా, అన్ని చోట్లకి వెళ్తున్నారు. లేదు, మన బెంగళూరు ఏంటంటే కన్నడలో చూసుకుంటే మన తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారు కదా వాళ్ళని, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళరు. మీరు చూడండి, అంటే మన వాళ్ళు తమిళ ఇండస్ట్రీకి వెళ్తున్నారు, తమిళ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. అలానే తమిళ వాళ్ళు మొత్తం తమిళ వాళ్ళని ఆపేసి మన తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకోవట్లేదు కదండి, అలా చేయట్లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందని, ఇంతకుముందు ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు హీరో కూడా డైరెక్టర్, హీరో మన బెంగళూరు కన్నడ మొత్తం వాళ్ళే. ఫాదర్ ఇంతకుముందు సరే హీరో హీరోయిన్ని కన్నడ నుంచి తెచ్చుకున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్ని కూడా తెచ్చుకోవాలా. ఏదైనా ఒక ఫాదర్కి ఇంపార్టెన్స్ ఉంది అంటే బెంగళూరు, ఒక అత్తకి ఇంపార్టెంట్ ఉంది అంటే బెంగళూరు, సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉంది అంటే బెంగళూరు. చిన్న చిన్న వదిన, అక్క, చిన్నమ్మ, అదే హీరో హీరోయిన్ అంటే హీరోకి మదరు ఫాదరు ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ చుట్టే తిరుగుతుంది స్టోరీ. సో హీరో వాళ్ళు ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చేస్తారు. ఇక్కడ హీరోయిన్ తరపున పెళ్ళయ్య ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి మదర్కి ఫాదర్కి ఏం ఇంపార్టెన్స్ ఉండదు, వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటారు. అది అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్. అంటే నేను చెప్పింది నాకు సరిగా చెప్పడం రాలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే చిన్న ఏదైనా తక్కువ మాట్లాడి
అంతే. తక్కువ మాట్లాడి తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు మన మన ఇండస్ట్రీ. తెలుగు ఆడియన్స్ అందరినీ యాక్సెప్ట్ చేస్తారు మొత్తం అందరినీ. అలా అయిపోయింది ఏంటో. కానీ ఒక్క ఈటీవీ మాత్రం ఎక్కడో ఒక మహా అయితే ఒక 10 సీరియల్ ఉంటే అందులో 2-3 సీరియల్ బెంగళూరు వాళ్ళు ఉంటారేమో, తమిళ వాళ్ళు ఉంటారేమో, మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు ఈటీవీ. ఓకే. సో నాకు ఈటీవీలో అంటే నాకు అన్ని ఛానల్స్ ఓకే, అన్నీ నాకు లైఫ్ ఇచ్చింది, కానీ నాకు బాగా ఇష్టమైన ఛానల్ ఈటీవీ. ఓకే, సూపర్. వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీలని ఏదో ఒకటి పెట్టి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని నాకు అది. మీకు వస్తే వెళ్తారా శ్రీదేవి డ్రామా కంపెనీ? వెళ్తున్నా చాలాసార్లు వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు. అంటే టైం సెట్ అవ్వలేదు, కుదరలేదు. అక్కడికి వెళ్ళి అది ఏమో నాకు ఇంట్రెస్ట్ రాలేదు. మన వాళ్ళు తెలుగు వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, అదొక్కటే ఇష్టం. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ నేను ఎప్పుడు వెళ్ళా. పిలిచారు కానీ వెళ్ళలేదు. ఆఫర్ వచ్చినా మీరు వెళ్ళట్లేదని తెలుస్తుంది. అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక అమ్మాయికి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలి కదా, అందులోకి వెళ్తే ఇప్పుడు మనం బయట ఎంత పాజిటివ్గా ఉన్నామన్నది మన ఫ్యామిలీ మనకి తెలిస్తే చాలు కదా. అక్కడికి వెళ్తే కొన్ని కోట్ల మంది చూస్తారు, మళ్ళీ అమ్మ నాన్నకి ఒక 3 months దూరంగా అక్కడెక్కడికో వెళ్ళి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఇప్పుడు లండన్ కూడా వచ్చింది, అంటే వెళ్ళిపోవచ్చు హైయర్ స్టడీస్కి వెళ్ళిపోమని. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, పేరెంట్స్ని ఎక్కడ వదిలేసి అక్కడెక్కడో వెళ్ళి చదువుకొని అక్కడ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళలేదు. సూపర్. సీతామహాలక్ష్మి గారు సినిమా ఎంట్రీ ఎప్పుడు? సినిమా ఎంట్రీ చూద్దాం కొద్ది రోజులు, చాలా రావాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మూవీస్ అదంతా. ఈ బిజినెస్ పెట్టిన తర్వాత ఇంకా చేద్దాం. కానీ ఇప్పుడు సీరియల్లో నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మూవీస్లోకి ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు మీరు సీరియల్లో కష్టం అంటే సీరియల్ కష్టం కాదు, సీరియల్ ఆఫర్స్ రావట్లేదు, ఇంకా తగ్గిపోయింది. అంటే వస్తున్నాయి, కాకపోతే ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ రావట్లేదు. ఇప్పుడు 3-4 సీరియల్స్ వచ్చాయి కొత్తవి నాకు చేయమని, ఇంపార్టెన్స్ లేని నాకు నచ్చట్లేదు. కొంచెం లేట్ అయినా మంచి క్యారెక్టర్స్ చూసుకొని వెళ్దామని. ఓకే. అంటే మీకు ఎట్లాంటి రోల్స్ కావాలి? మీ డ్రీమ్ రోల్ ఉంటుంది కదా? నాకు నెగిటివ్ అంటే చాలా ఇష్టం, కొంచెం విలన్. నా ఫేస్ చూస్తే ఇవ్వట్లేదు ఎవరు. ఇంత క్యూట్ గా ఉంటే నెగిటివ్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? అలా కూడా చేయొచ్చు కదా, యాక్టింగ్ లో చూపించచ్చు కదా, అలా రావట్లేదు, నెగిటివ్ క్యారెక్టర్స్ రావట్లా. ఓ పక్కన ఇంత బిజీగా ఆర్టిస్ట్ గా ఇంత బిజీగా ఉంటూ కూడా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే ఏదో ఒకటి చేయాలి కదా లైఫ్ లో అని నాకు ఇది చాలా ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో ఏదైనా బిజినెస్ చేయాలి, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మనకి ఫుడ్ బాగా వెళ్తుంది. సో అలా ఏదైనా మంచిగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ చిన్న మొబైల్ క్యాంటీన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అది పెట్టుకున్నా. అంటే ఆహారం రెస్టారెంట్ తెలిసిందే కదా. సో దాని గురించి నాన్నగారికి అడిగాను. అడిగితే నీకేమైనా చేయాలనిపిస్తుందా చెయ్యి, కాకపోతే ఒకటి నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టావు, ఒక 10 లక్షలు పెట్టావు అనుకో, ఆ 10 లక్షలు నువ్వు ఇంకా మర్చిపోవాలి, వస్తాయి అన్నది మర్చిపోవాలి. అలా అయితేనే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి. అది ఎక్కడైనా లాస్ వస్తాయో నేను లాస్ అయిపోయానే అని ఏడ్చుకొని కూర్చునే బిజినెస్లు అయితే వద్దు. నేను అలా ఏడుస్తానంటే వద్దు, నువ్వు ఒక దగ్గర పెట్టావంటే మర్చిపోవాలి, ఇంకా అలా అయితే స్టార్ట్ చేయన్నారు. సో నేను ఇంకా మెయిన్గా మా అమ్మ మా నాన్న, ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా స్టార్ట్ చేస్తుందంటే ఇండస్ట్రీ అంటే పంపిరు ఎవరు, ఇందులో ఏంటి అక్కడ సపోర్ట్ చేసి పంపించింది వాళ్ళే. బిజినెస్ అంటే అంత తొందరగా ఇన్ని రోజులు సంపాదించుకుందంతా తీసుకెళ్ళి బిజినెస్లో పెడుతున్నాం అలా మాట్లాడతారు వాళ్ళు. అలా ఏం లేదు, సింపుల్గా నేను ఏదైనా చేస్తాను అంటే ఒక 2-3 మాటలు చెప్పి స్టార్ట్ చేయంటారు అంతే. ఏం చేస్తానన్నా ఏం వద్దన్నారు. అమ్మ నేను ఇది చేయాలనుకుంటున్నా, ఓకే చేయి, ఇది చేస్తా, ఓకే ఇది వద్దనుకుంటున్నా, ఓకే వదిలేసి, నీకు వద్దు అంటే వదిలేసి. వాళ్ళు లండన్ వెళ్ళమన్నారు, నేను వెళ్ళను అన్నా, సరే నీ ఇష్టం. ఇండస్ట్రీలోకి రాకముందే సెటిల్డ్ ఫ్యామిలీ మీరు? సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు, ఏదైనా అంటే చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి కూడా నేను చదువుకుంటూ పొద్దున్న ఏదో ఒక వర్క్ చేసుకొని స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ దాని తర్వాత 3 o'clockకి నాకు స్కూల్ అయిపోయేది. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ కరాచీ బేకరీ వాటన్నింటిలో చిన్న వర్క్స్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చాం. చిన్నప్పుడు వెల్ సెటిల్డ్. నాన్నగారు మధ్యలో ఫైనాన్షియల్ పెట్టారు, ఫ్రెండ్స్తో కలిసి లాస్ అయిపోయారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. మీ అమ్మగారు రోల్, మీ లైఫ్లో మీ అమ్మగారు రోల్? మా అమ్మగారు చాలా ఇన్నోసెంట్. నేను ఎక్కువ అంటే బాగా క్లోజ్గా ఉండేది మా అమ్మతో. ఆవిడది ఏంటంటే ఫ్రెండ్ లాగా, ఎప్పుడైనా నాకు కోపం వచ్చి కసిరితే ఇంక ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అంతే. మళ్ళీ నేను వచ్చి సారీ చెప్పేంత వరకు తినదు పెట్టదు నాకు. అంత క్యూట్, ఇన్నోసెంట్, తను చాలా ఇన్నోసెంట్. ఏమైనా నాన్నగారు కానీ మేము కానీ ఒక చిన్న పిల్ల, మా మదర్ మమ్మల్ని చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రివర్స్, మా అక్క కానీ నేను కానీ మా నాన్నగారు కానీ మేమందరం
చాలా అంటే ఏదో చిన్న పిల్లని ప్యాంపర్ చేసినట్టు బతిమలాడించుకోవటం, ఇలా చాలా క్యూట్ తను, అంతే చెప్పలేను, చాలా ఇన్నోసెంట్, చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలని అంత ఇన్నోసెంట్ ఆమె. ఇద్దరు అమ్మాయిలే? మేమిద్దరు అమ్మాయిలే, ఇద్దరు ఆడపిల్లలే. అక్కకి మ్యారేజ్ అయిపోయింది, తను క్లాసికల్ డాన్సర్ మా అక్క. సో ఇది అంటే ఇంకా మదర్ గురించి చెప్పలేమండి, చాలా క్యూట్ అంతే. తను ఏం తెలియదు తనకి, ఏమైనా అంటే ఎప్పుడైనా కోపం వచ్చి చిన్న కసురుదామన్నా భయం వేస్తుంది, అంత క్యూట్ తను. ఇంకా మా ఫాదర్ అంటే తను ఏమున్నా మొహం మీద మాట్లాడటం, అదే నేర్పించారు మాకు కూడా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు అలా ఉండరు, ఏదైనా నచ్చలేదు అంటే ఇంకా మొహం మీద చెప్పేస్తారు. ఆయన చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు. అలా అంత లాస్ అయిపోయినా కూడా చాలా ధైర్యంగా పెంచాడు మమ్మల్ని, అలానే కంటిన్యూ అయ్యారు ఇప్పటికి కూడా స్టిల్. అసలు చాలా అంటే ఏది భయం అనేది నేర్పించారు నాకు. చిన్నప్పుడే బైక్ నేర్పించారు ఆయన, ఉంటాయి నా ఇన్స్టాలో, బైక్ నేర్పించారు నాకు. ఏ పనైనా ఆయన చేసే ప్రతి వర్క్ నాకు నేర్పిస్తారు. ఇంకా మధ్యలో కరాటే నేర్చుకోపో అని చెప్పి పంపింది, నాకు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారని ఎలా నేర్చుకున్నాం. సో అవన్నీ మనతో కాదు అని చెప్పి, అంటే తను పెంచడం కూడా అబ్బాయిలా పెంచారు. అక్కంటే ఇన్నోసెంట్, దానికి నేను చిన్నగా ఉన్న దానికి నాకు చాలా గ్యాప్ ఉంది. సో నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు దానికి మ్యారేజ్ అయిపోయింది. సో దానికి నాకు పెద్ద అడుగుతున్నారు, చేసుకుందాంలేండి ఇప్పుడు, చేసుకొని ఏం చేద్దాం, ఎవరు సుఖపడ్డారు చెప్పండి, చేసుకుందాం మెల్లగా. ఇప్పుడు అంటే లవ్ లేకపోతే అరేంజ్ చేసుకో, అంటే ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అంటే చాలా మంది ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇలా ఉండాలి అలా ఉండాలంటే వాళ్ళు అలా రెడీ అలా అవుతారు. అలా ఏం లేదు, మంచి అబ్బాయి కలరు అది అందం ఏం లేదు, కాకపోతే హైట్ ఉండాలి. ఓకే, చాలా హైట్ ఉండాలి. నేను కొంచెం షార్ట్ కాబట్టి తను హైట్ ఉండాలి. ఎప్పుడు పిల్లలు కూడా కొంచెం పొడుగ్గా పుడతారు కదా, హైట్ షార్ట్ బాగుండాలి. అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నారో మా పేరెంట్స్ని కూడా అలా చూసుకోవాలి. అలా నీ దగ్గర పెట్టుకొని అందరం ఒకే దగ్గర ఉన్నామని నేను చెప్పట్లేదు. అంటే అందరితో ఫ్రీగా మూవ్ అయిపోవాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇలా ఊరికే ఒక దగ్గర కూర్చున్నామా అక్కడే అన్నట్టు కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఓకే, అంతే. చాలామంది ఉన్నారండి ఫ్యాన్స్, చాలామంది మెసేజ్లు వస్తుంటాయి కదా, మీకు ఏమనిపిస్తుంటుంది మెసేజ్ ఇప్పుడు ఇన్స్టాలో అదే మీకు ప్రపోజల్స్ వస్తుంటాయి? ఆన్లైన్లో టీవీలో అప్పుడప్పుడు చూపిస్తారు, ఆన్లైన్లో నమ్మిన యూత్ ఏం జరిగింది, తర్వాత ఏమైంది, ఇవన్నీ వస్తాయి కదా. అవన్నీ చూసాక ఎందుకు ఆన్లైన్లో మెసేజ్లు రిప్లై ఇస్తాను చెప్పండి, చూస్తా అంతే. చూసి ఇలా ఒక లైక్ కొట్టి వదిలేస్తా. ఓకే, అంటే డైరెక్ట్గా ప్రపోజల్స్ వచ్చినాయి? ఓకే, వచ్చాయి. అది నాకు ఇంకా టైం ఉంది, నాకు 3-4 years ఉంది టైము, అప్పటి వరకు వెయిట్ చేస్తా అంటే చేయను, లేదంటే లేదు, మీ ఇష్టం అంతే. అంతే. ఇదే కొంచెం మార్చుకోవాలంటున్నారు, చూద్దాం, ట్రై చేద్దాం, అలవాటు చేసుకుంటా. అంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడడానికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సీరియల్లో అందరు చూసి అమ్మో చాలా ఇన్నోసెంట్ ఈ అమ్మాయి, బయట కూడా ఇలానే ఉంటుంది. అసలు బయట ఫుల్ ఆపోజిట్, నేను అసలు అలా ఉండను. నేను ఏదైనా ఫ్రీగా చెప్పేస్తా, మొహం మీద అలానే మాట్లాడతా, కొంచెం మంచిగానే ఉంటా, కాకపోతే నా మాట తీరు కొంచెం గడుసుగా ఉంటుంది అంతే. మీ గురించి మీకంటే కూడా మీకు సర్ప్రైజ్ ఉంది. తీసుకొచ్చాం మీ ఫ్రెండ్, చూద్దాం. మీ గురించి మీకంటే ఆవిడకి ఎక్కువ తెలుసు. ఆవిడ అంటే గర్ల్, సో అట్లా చూద్దాం, పిలుద్దాం. ఓకే ఓకే, మీ ఫ్యాన్స్ కూడా అందరూ అడుగుతుంటారు, ఫ్రెండ్స్ కూడా. బాను ఎట్లా ఉందండి సర్ప్రైజ్? చాలా బాగుంది. యాక్చువల్లీ 4 months అవుతుంది అనుకుంటా కలవక. చాలా మంది అడుగుతున్నారు, చూసారుగా భాను అక్క ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ అడిగారు కదా, తీసుకొచ్చేసా మళ్ళీ బ్యాక్ టు ఓకే. మళ్ళీ రీల్స్ అన్నీ ఇంకా అల్లరి మొత్తం చూపిస్తా మళ్ళీ. ఎన్ని రోజులు ఏమైంది అవుతుంది ఏం చెప్పట్లేదు. నేను ఎన్ని రోజులు ఏమయ్యామంటే ఓకే ఉన్నాం కానీ కలిసి అంత టైం లేదు ఇద్దరికి. నేను నా బిజినెస్ పనిలో నేను బిజీగా ఉన్నాను, తన పనిలో తను బిజీగా ఉంది. సో మీ దయ వల్ల ఈ రోజు ఇలాగా దేవత దర్శనం తీసుకోవడానికి వీలైంది. సీతామహాలక్ష్మి పేర్లను అదే కదా, వినాయక చవితి రోజు లక్ష్మీదేవి దర్శనం చేయించారు మీరు. ఏమైనా కావాలా? ఏమొద్దు, నేను చూసాగా చాలు. ఓకే,
ఇప్పుడు ఆవిడ గురించి ఆవిడ చెప్పడం కంటే కూడా ఆవిడ లైఫ్లో జరిగిన ఏదైనా ఒక బ్యాడ్ మూమెంట్ ఉంటుంది కదా, కొంచెం సాడ్ మూమెంట్, ఆవిడ బాధపడుతుంది అందరికీ చెప్పలేకుండా మీకు తెలిసి ఉంటుంది కదా, ఒక ఫ్రెండ్గా ఉని సిస్టర్గా ఉని, సిస్టర్స్ అనడం కంటే కూడా ఫ్రెండ్స్ అనడం కరెక్ట్ మీ ఇద్దరిని. సో ఆవిడ అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసారు మీరు. ఆవిడ లైఫ్లో ఎవరికి షేర్ చేసుకోకుండా కొంచెం బాధపడిన మూమెంట్ ఉంటుంది కదా, దాని గురించి. ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి. తను ఎవరితో చెప్పుకోలేదు అసలు. బేసిక్గా ఇంట్లో కూడా మమ్మీ డాడీతో అక్క ఉంది ఆవిడతో కానీ ఎవరితో డిస్కస్ చేయదు. ఏం డిస్కస్ చేసినా నాతోనే. ఇంకా మేము నైట్ అయితే ఇద్దరం ఒక దగ్గరే ఉంటాం, ఇంకా అలా మాట్లాడుకుంటాం. మా ఇంటి వెనకాల మామిడికి చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చొని క్యాంప్ ఫైర్ అలాంటి పాటలు వినమండి మేము. నిజంగా అలాంటి పాటలు కాదు, మంచి పాటలు పెట్టుకొని మూడో పాటలు పెట్టుకుంటాం. బృందావన్ కాలనీ ఇలాంటి పాటలు తెలియలే, అలాంటి పాటలు పెట్టుకొని ఇలా 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 జరుగుతుంది, ఇలా ఉంది పరిస్థితి అని ఒకరిదొకరు చెప్పుకుంటాం అనమాట. సో అడిగారు కాబట్టి ఒకటి చెప్తా నేను. తను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉంది, ఏంటో చెప్పుకోలేకపోతుంది, ఎవరికి చెప్పుకోలేకపోతుంది, చాలా నలిగిపోతుంది. ఏంటి ఇలా ఉన్నావు నాకు కూడా చెప్పలేదు ఒక 2 days వరకు. ఏంటి తేడాగా ఉంది అనేసి అడిగితే సమ్ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం చెప్పింది. సో ఇంకా తను అలా ఉండడం నేను చూడలేకపోయా. ఇంకా అది ఏమైపోతుంది అని భయం వేస్తుంది నాకు. నేను ఆ ప్రాబ్లం అయితే చెప్పలేను. భయం వేస్తుంటే తిను ఏం చేసింది, నేను ఎటైనా వెళ్ళిపోతాను అని ఒంటరిగా బస్ టికెట్ చేసేసుకుంది, వైజాగ్ వెళ్ళిపోతుంది. ఇదేంటి ఒక్కదే వెళ్ళిపోతుంది అనేసి బస్ నేను కూడా వెళ్ళి ఎక్కేసాను. డ్రెస్సెస్ కూడా తీసుకోవాలా, గొడవపడి బస్ డ్రైవర్ తోని ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేసుకొని టికెట్ తీసుకొని తనతో పాటు వైజాగ్ వెళ్ళాను. 3-4 days డ్రెస్సెస్ పెట్టుకున్నాను కదా, అవే ఇంకా ఏం బట్టలు ఏం లేవు, ఆ ఫోన్ బట్టలు అంతే. ఇంకా ఇది వెళ్ళి ఏమైపోతుందా ఏమో అనేసి టెన్షన్ వచ్చేసి వెళ్ళాను అనమాట. అక్కడ 3 days అలాగా మూడ్ ఆఫ్ నుంచి బయటకు తీసుకొని వచ్చి అలాగా ఇంటికి తీసుకొచ్చా. మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పింది, ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నా అని. ఇదేం ఆఫీస్ వర్క్ ఉంది ఇప్పుడేముంది అనేసి అనుకుంటూ వెళ్ళిపోయా. ఇంకా వెళ్ళి అక్కడ 3 రోజులు ఉన్నాము, బీచ్లో అలా తిరిగి సరదాగా వీడియోస్ అవి తీస్తే కొంచెం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. ఇంక ఇంటికి వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళారా, మీరు చెప్పుకొని వెళ్ళారా అని ఇంట్లో డిస్కషన్. అసలు ఏంటంటే తెలీదు నేను ఇలా వెళ్ళానని. మా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను నేను దీని కోసం. చెప్పారు ఆ ప్రాబ్లం ఇంకా తనకి మనసుకు సంబంధించింది, అలాంటిదే. అందులేదులే నిజం అనుకుంటుంది, అలా లేదులేండి, అలాంటిదే. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ కాదు కానీ అలాంటిదే. లవ్ విషయంగా అంటే బాయ్ ఫ్రెండ్ అది కాదు, కొంచెం ఫ్యామిలీ అంతే. మనసుకు సంబంధించిందంటే లవ్వే ఉండదు కదా, కానీ బేసిక్ అలాంటిదే లేండి. అది కాదు మొత్తం ఏం మాట్లాడుతున్నావే, ఉన్నదే లేరా. అయితే అలా వెళ్ళొచ్చిన తర్వాత ఓకే మొత్తం సెట్ అయింది. తను సీరియల్స్ చేసుకుంటుంది, నేను పార్లర్ చూసుకుంటున్నాను, అంతా సెట్ అయింది. ఇంకా ఒకేసారి సడన్ గా మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా మళ్ళీ ఇంకో క్యాంప్ వేస్తాం మేము, కాశీ వెళ్ళిపోయాం. ఎవరికి ఇంట్లో తెలియదు కదా, వెళ్ళిన వాళ్ళం సైలెంట్ గా ఉండాలి కదా, ఫోటోలు వీడియోలు ఇన్స్టాలో పెట్టుకున్నాం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు అనేసి ఇంకా ఆ వీడియోస్ అవన్నీ మా సిస్టర్స్ వాళ్ళందరూ చూసి మా మమ్మీ వాళ్ళకి చూపించారు. ఇంకా ఎవరు డిస్కస్ చేయడానికి లేదు, ఇంకా వచ్చేసిన తర్వాత ఎక్కడికో పోలే కాశీ కాబట్టి ఏమనలేదు, క్షమించారు మమ్మల్ని. నేను రాగానే మా కాలు కడిగి నెత్తిని చెమ్ముకున్నారు కూడా. కాశీ వెళ్ళి వచ్చాం కదా, అమ్మాయిలు ఇద్దరు మీరు ఎక్కడికి వెళ్తారు అనుకుంటే కాశీకి వెళ్ళాం. అలా చెప్పకుండా వెళ్ళిపోయి హ్యాపీగా 3 days కాశీలోన స్టే చేసాము. మంచి దర్శనం అయింది, చేసుకొని సరదాగా వచ్చాము. ఇలా వెళ్ళిపోతాం అంతే. ఇంక ఇద్దరమే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయి చెప్తాం. అందుకు కొందరు అలాగే అంటారు, మీరు సిస్టర్సా లవర్సా అంటారు. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ పడింది. ఇద్దరము ఎప్పుడు పడుతున్నాం లేస్తున్నాం మా ఇద్దరికి మాత్రమే తెలుసు, ఇంకెవరితో డిస్కషన్ చెయ్యము, చెప్పుకోలేము. మెయిన్ అలాగా ఉన్న ప్రాబ్లమ్స్ లేని ప్రాబ్లమ్స్ నాకుంటే తనకి, తనకుంటే నాకు, అలా అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా వచ్చేసాం అనమాట ఇక్కడ దాకా. ఈ లాస్ట్ అంటే ఆవిడ నాకు నచ్చింది ఏంటంటే
రీసెంట్గా రాఖీ అప్పుడు రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి అంటే మా స్టాఫ్తో చేసుకుంటున్నాను, మా స్టాఫ్ అందరూ నన్ను అక్క అక్క అని పిలుస్తారు. సో ఇట్లా అంటే స్టాఫ్తో కూడా మంచి మింగిల్ అయ్యి బాగా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను అక్కడ ఉన్నాను 4 months రెస్టారెంట్లోనే. నా వర్క్ మీద నేను బయటకు వచ్చేసా. సో అప్పుడు నేను వెళ్తా అంటే భయం వాళ్ళకి, నన్ను చూస్తే భయం. ఈవిడొస్తే సీత మేడంతో మాట్లాడుతున్నాను. నేను అరిస్తే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది మాత్రం పిలిస్తే అక్క వస్తున్నా అక్క అని వచ్చేవాళ్ళు. అంత తేడా అంటే ఏదైనా తినుంటే భయపడేవాళ్ళు, నేనుంటే కొంచెం వాళ్ళ ఇష్టం, ఓకే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు. ఇది ఉంటే మాత్రం ఎక్కడి నుంచి ఉంటే అక్కడ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. నా దగ్గర మాత్రం ఉండదు, అది ఎందుకు అర్థం కాదు. అదే ఇంకా చిన్న పిల్లలాగా అందరితో కలిసిపోతూ హడావిడి చేస్తూ ఉంటుంది. వీడియోస్ అన్ని వాళ్ళతో చేపించుకుంటూ వాళ్ళతో తీస్తూ ఉంటుంది. నేను వెళ్ళానంటే ఇంకా స్టడీగా కూర్చున్నానా, ఎక్కడ నుంచున్నారో అక్కడ నుంచున్నారా అన్నట్టు ఉండేదాన్ని. ఇప్పుడు మన సీత గారి గురించి ఎవరికి తెలియని ఒక విషయం చెప్పాలి మీరు. ఎవరికి తెలియని విషయం అంటూ ఏమి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియంది ఏదో ఒకటి. వాళ్ళ ఇంట్లో అంటే అంత 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 లాంటివి ఏమీ లేవు. అంటే చిన్న చిన్నవి చిన్న చిన్నవి అంటే చెప్పేనా ఏంటది, వేడివేడిగా సూప్ తాగుతూ మీరు ఆవిడ గురించి చెప్పాలి. ఇప్పుడు ఎవరికి తెలియని విశేషాలు అవి, చిన్నప్పుడు మీతో ఎట్లా ఉండేవారు, ఇప్పటికి ఎట్లా ఉంది, మీ బాండింగ్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ అవి చెప్పాలి మీరు. మరి సీక్రెట్లు చెప్పా అనుకో నేను నీ బయట పెట్టేస్తాను. సీక్రెట్స్ ఏం లేవులే, ఏం పర్లేదు, ఇద్దరు బయట పెట్టండి పర్లేదు, మేము వేసుకుంటాం. చిన్నప్పుడు బాగా అంటే ఒకే దగ్గర చదువుకున్నాం కదా, చిన్నప్పుడు బాగా ఫన్నీగా అన్నీ ఇదే చేసేది, నేను దొరికిపోయేదని తెలుసు అన్నింట్లోనా. ఓకే, దారుణంగా లైక్ స్కూల్కి సంఘమిత్ర అది స్కూల్కి థియేటర్కి ఒక హోల్ ఉంటుంది, దాంట్లోంచి దూకి థియేటర్ అది మగధీర సినిమా, అప్పుడు మగధీర సినిమాకి వెళ్ళాము. అది ఎలా అంటే స్కూల్ బంక్ కొట్టించింది, అందులో దూకేసి స్కూల్ నుంచి సినిమాకి వెళ్ళిపోయాం. 3 o'clockకి స్కూల్ అయిపోతుంది, నాన్న వాళ్ళు వచ్చారు, మేము కనిపించలేదు అక్కడ. వాళ్ళు వెతికి ఇంకా 4 కల్లా వెళ్తాం కదా, అది ఎప్పుడో 6 కల్లా అయింది. ఇది వెతికి మా ఇంట్లో వాళ్ళంతా ఊరు మొత్తం అక్కడ స్కూల్ అన్ని వెతికేసి స్కూల్లో అడిగితే వాళ్ళు తెలియదు అంటారు. నేనేం మంచిగా సినిమా చూసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళాక కొట్టారు అమ్మ వాళ్ళు, ఒక రేంజ్ లో కొట్టారు. దీన్ని అంటే పెద్దమ్మలు వదిలేశారు, ఇది వెళ్ళిపోయింది. ఇదేంటంటే వదిలేయడం మీన్స్ ఇది దొరకలేదు, ఇది ఏం లేదు. మాకు ఒక హోటల్ ఉండేది మా స్కూల్కి వెళ్ళే టైంలో. అయితే ఏం చేసేదాన్ని, కౌంటర్లో డబ్బులు ఇంకెంత కనిపిస్తే అంత చేతికి తీసుకొని వెళ్ళిపోవడం, సినిమా టికెట్లు తీసుకోవడం, ఇది దీన్ని ఇంకా ఊర్లో అందరూ తెలుస్తారు కదా, అందరూ తెలిసే ఉంటారు కదా మీకు. ఇక్కడే విశ్వనాథ్ బ్రహ్మరమ్మ థియేటర్ అనమాట. స్కూల్ కి దానికి కొంచెం ఇలా వెళ్తే ఇంకా అది థియేటర్. సో ఇంకా అక్కడికి నేను వెళ్ళిపోయి టికెట్స్ తీసేసుకొని బ్యాగ్స్ స్కూల్లోనే వదిలేసేవాళ్ళం. స్కూల్లో వదిలేసి 2వ రోజు మార్నింగ్ వెళ్ళి బ్యాగ్ అక్కడే ఉండేది. అలా అనమాట. మళ్ళీ మెయిన్ పర్సనల్గా ఒకటి చెప్పాలి, లవ్ స్టోరీ అని అన్నారు కదా. ఆ లవ్ ఏంటంటే లవ్ చేస్తుంది, ఒక్కరోజే చేస్తుంది ఎవరిని చేసినా. అయితే వాళ్ళు నాకు ఇంకా నేను దీని చెల్లిని దీని పక్కనే తోకలా 24 hours ఉంటాను. ఇది రెస్పాండ్ అవ్వదు వాళ్ళ మెసేజ్కి. ఇంకా నాకు ఇన్స్టాలో వాట్సాప్లో భాను సీత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు, ఒక్కసారి కాల్ చేయమని భాను అనేసి నాకు పెడుతూనే ఉంటారు. మీ అక్కకి చెప్పు కొంచెం నా గురించి, నువ్వేనా నా గురించి చెప్పి కొంచెం మాట్లాడారా. అదే అది మాట్లాడే రకం కాదు. ఇంకా వాళ్ళు అనుకుంటారు లవ్ చేస్తుంది అనుకుంటారు, ఇదేమంటుంది టైంపాస్ మాట్లాడి అయిపోయింది. టైం పాస్ అది ఏమన్నాను నేను, జస్ట్ ఈరోజు కలిసిన వెంటనే వాళ్ళు ఏదో అంటారు, పెళ్ళి అంటారు, మెయిన్ కలుస్తారా పెళ్లి చేసుకుందామా మ్యారేజ్ చేసుకుందామా అంటారు. అంత నాకు కోపం వస్తుంది. ఇంకా ఇప్పుడు ఎలానో తప్పించుకోవాలి కదా ఇక్కడ నుంచి, ఏదో ఒకటి నీ మొహం మీద చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో, ఏం చేయాలి అని చెప్పి మాట్లా బయటకు వచ్చేసి మళ్ళీ రెస్పాండ్. ఇంకా వాళ్ళు నన్ను వేసుకుంటా ఉంటారు, బయటకు వచ్చారని అంతే ఏమని చెప్పండి, కాల్ చేయమని చెప్పండి ప్లీజ్ అని. నా ఇన్స్టా మొత్తం దీని మెసేజ్ నిండిపోతుంది, సగం దీని గురించే ఉంటుంది. అందరూ కామెంట్ లో మీరు ఎక్కడ అడుగుతుంటారు, మీకేమో వీడి గురించి పెడుతుంటారు. కామెంట్ లో అంటే నన్ను ఎవరు లవ్లా అడగరు, అక్క ఇది బాను ఏది ఫ్రెండ్ అలా అడుగుతారు.
మేడం మాత్రం నా దేవత మేడం ఒక్కసారి సార్, ఫోన్ మేడం చేయమను అంటే అని అడుగుతారు అనమాట. అలాంటిది మేడం గారు అలా అలా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నేను లిఫ్ట్ చేయలేదు అంటే సెకండ్ కాల్ దీనికి నాకే వస్తుంది. ఓకే సెకండ్ కాల్ ఇంకా దీని నా ఫోన్స్ కన్నా దీని ఫోన్ కాల్స్ నాకు ఎక్కువ వస్తాయి. ఇలా తర్వాత చిన్నప్పుడు ఇది 10th లో ఉన్నప్పుడు ఎవరో నేను 10th అది 9th ఎవరో ప్రపోజ్ చేస్తే వాడు పిచ్చి కుక్కని కొట్టింది. వాడి ఫస్ట్ ఏం చేసింది, మొత్తం ఏదో నడుముకి చున్నీ కట్టేసుకొని మక్కని ఏడిపించేస్తున్నాడు, వీడు ఎవడో మక్కని ఏడిపించేస్తున్నాడు, రండి 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 అని గోల్ చేసి అందరితో నేను ఏదో కొట్టేద్దామని కాదు, నేను కొట్టేస్తానికి వెళ్తానని నా ధైర్యం కాదు. పిలిస్తే అందరూ వచ్చేస్తారు కదా. మరి ఇంటర్వ్యూ చూస్తుంటాడు అతను. మాకు రోడ్ మీద వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చిన్నప్పుడు కూడా మా సాగర్ అని ఒక అబ్బాయి దీనికి చాక్లెట్లు ఇచ్చి నాకు చెప్పమని నా క్లాస్మేట్ సాగర్, నేను 9th 10th 9th క్లాస్ అబ్బాయి వాడు. ఓకే కానీ చాలా ఇష్టపడ్డాడు. బావాని నన్ను బాను అనే దుర్గా అనేవాళ్ళు స్కూల్. దుర్గా శ్రావణికి చెప్పు అనేవాళ్ళు. శ్రావణి అనమాట దీని పేరు మార్చేసాం సీతా మహాలక్ష్మి. ఓకే ఓకే అంటే ఇక్కడ సినిమాలోకి వచ్చాక మూవీ ఫీల్డ్ లో మా నేమ్ చేంజ్ చేసేసారు. అసలు పేరు శ్రావణికి చెప్పు. స్కూల్లో అప్పుడు ఏంటంటే మామూలుగా పేపర్ మీద లెటర్ రాసేసి మీ అక్కకి నాకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వడం, దానికి లెటర్ ఇవ్వమని చెప్పడం. ఎన్ని చాక్లెట్లు వచ్చాయి మీకు? నాకు సాగరే ఇచ్చేవాడు రోజుకి 10 దీనికోసం. చెప్పేవారా మరి? ఇద్దరు కలిసి తినేవారు చాక్లెట్లు? చాక్లెట్స్ తిందు చిన్నప్పటి నుంచి, అస్సలు తిందు. దీని చాక్లెట్స్ దీనికి వచ్చినవి కూడా బర్త్డేకి ఇన్ని వచ్చినా కూడా నేనే తింటా. చాక్లెట్స్ ఇప్పుడు మీరిద్దరు చిన్నప్పుడు ఏదో స్కూల్ డేస్ లో స్మోక్ సిగరెట్ ఏదో అది తప్పు అనుకోద్దు, ఏం జరగలేదు. అది జస్ట్ హోటల్ ఉండేది, దాంట్లోనే టీ అండ్ సిగరెట్స్ ఉండేవి. అందరు తాగటం చూసి అసలు ఏమొస్తుంది, ఎందుకు ఒక్కొక్కరు నించుంటే 4-5 తాగేసేవాళ్ళు, ఎందుకు ఇలా తాగుతున్నారని చెప్పి దీన్ని పిలిచి ఒకటి తీసుకొని వెళ్ళాము. నేనే వెలిగించా. బాత్రూమ్ వెనకట్లా ప్లేస్ ఉండేది, ఇది వాష్రూమ్ అంటే దాని బ్యాక్ సైడ్ అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి వెలిగించి ఇంకా అది అనగానే దగ్గు వచ్చేసింది. ఇదేమో అలా కాదనుకుంటానే ఇలా అనుకుంటాను అని చెప్పి సిగరెట్లు అలా తర్వాత అదేదో సిగరెట్ అయిపోయిన తర్వాత బీడీ ఉంటది కదా, ఇది ఎలా ఉంటది ఇచ్చోదా ఇది అట్లా చేసింది ఇది మొత్తం. అవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది? సరదాగా పిచ్చి అది పక్కన పెట్టేస్తే నేను మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు, వీళ్ళ దగ్గర వదిలేసి ఇదేం చేసింది, ఏదో యూట్యూబ్ లోనే ఏదో చిట్కా చూసింది, ఫేస్ ది చూసి ఫుల్ గా పసుపు రాసుకుంది ఫేస్ కి, రాసుకొని ఊరుకోవచ్చుగా. ఏం చేసింది, ఇంత పెద్ద బొట్టు పెట్టింది రెడ్ కలర్ లో పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి షాని నా డ్రెస్ కనిపించలేదు తీసుకురా, నేను టవల్ ఏం తెచ్చుకోలేదండి. సరే అని నేను తీసుకెళ్తే గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చేసింది. ఆ ఫేస్ చూసి నేను పరిగెత్తి కింద పడి అసలు జ్వరం పరిగెత్తిందంటే చుట్టూ 3 రౌండ్లు వేసేసింది. పడిపోయి లేచి నేను భయపడిపోయాను, అయినా ఆపదే చూస్తుంది వచ్చి తిరిగి పడిపోయింది. సో ఓకే పడిపోయింది అనుకుంటే నెక్స్ట్ డే దీనికి దయ్యం పట్టింది అనుకుంటున్నారు లేకపోతుంటే మీ అక్కకి ఆవిడేమో అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, మీ ఉద్దేశం ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పెళ్ళి అవుతుందన్న ఇది లేదు. అది అవుదమ్మా, ఇప్పటికీ దీనికి ట్యాగ్ చేస్తూ ఉంటాను, నీకు వస్తే మొగుడు పట్టబుర్రోడు వస్తాడు, పొట్టోడు వస్తాడు, ముసలాడు వస్తాడు. చాలా హైట్ ఉండే అతను కావాలి అంటే లాస్ట్ చేసుకోకపోతే ఇల్లు నీ దిగ్గు పెడతా. ఎంతో మంచి అబ్బాయిలు సాఫ్ట్వేర్లు. సీత అంటే నాకు ప్రాణం, బాను ప్లీజ్ చెప్పు మ్యారేజ్ చేసుకుంటా, వాళ్ళ మమ్మీతో మాట్లాడతాను అంటారా? ఓకే మాట్లాడుతుంది ఒక ఫ్రెండ్ లాగా. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమొచ్చిద్దో అర్థం కాదు, మనకి సెట్ కాదు, అయిపోయి లైట్ అలా అనమాట. మా ఆడి ఇంకా నన్ను మొత్తుకుంటా ఉంటాడు, మెసేజ్లు పెడతా ఉంటాడు నాకు. ఫైనల్గా మీరు సీతామహాలక్ష్మి గారి గురించి 1 word లో చెప్పమంటే ఏం చెప్తారా? చాలా స్వీట్, కనిపించినంత భయపడుతున్నాడు ఆ గ్యాప్ లో, ఏదో పైకి కనిపించేంత మంచిదే కాదు ఇది, చాలా 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 చూసారా ఇప్పుడు బ్యాడ్ కాదు, చాలా కన్నింగ్ మైండ్. పైకి బాగా కనిపిస్తుంది, షార్ట్ టెంపర్ కూడా ఉంది. చెప్పు ఇంకా కాదు, శత్రువులు ఎక్కడో లేరు,
వన్ వర్డ్ లో చెప్పాలంటే కనిపించేంత మంచిది కాదు. ఓకే. పైకి ఉన్నంత అందమైన మనసు దానికి లేదు. ఏం చేశానే నీకు? వీడియోలో వాళ్ళకి అర్థమవుతుంది, చూసే వాళ్ళకి నిజమే అని. సరే మీ పరువు మీరే ఆవిడ తీసేస్తుంది మొత్తం, గాలి తీసేస్తుంది మొత్తం. ఎందుకు తెచ్చారండి మీరు? వెళ్ళిపోనా? వద్దు ఉండు, అయిపోయింది. ఇంక పరువు అంతా తీసుకు వెళ్ళిపోతే ఏంటి ఉంటే చెప్పు. అది సంగతులు. ఈవిడి గారితో చేసిన జర్నీ. ఒకసారి ఇంకోటి ఉంది, ఇది ఎప్పుడైనా ఏడవాలంటే నా దగ్గర భయపడుతుంది. ఇది ఏడ్చి నేను ఏడుస్తా, ఇంట్లో వాళ్ళు చూస్తారేమో దీని దగ్గర. తర్వాత దీని ఏడు పాపలకి నేను చావాలి, ఎవరు చూస్తారో అని అదే నేను ఆపేస్తా. నాకు రాదు ఏడుపు, నేను దేనికి ఏడవను. అది ఏడిస్తే ఇంక ఇది ఏడుపు ఆపేసి భయపడి నేను ఓదార్చాలి. నా ఏడుపుకి దీన్ని నేను ఓదార్చాలి, నా బాధ కూడా దీన్నే ఓదార్చాలి. నేను ఏడవద్దు దగ్గర. అప్పటి నుంచి ఏడవటం మానింది. ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చేసి ఇలా తొంగి తొంగి చూస్తున్నారు గోడలోంచి. ఎవరైనా చూస్తే ఎవరైనా పోయారు అనుకుంటారు, ప్లీజ్ ఏడవకే, దీన్ని ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది మన సీతామహాలక్ష్మి గారు అండ్ వాళ్ళ సిస్టర్ కమ్ ఫ్రెండ్ భవానీ గారితో క్రేజీ చిట్ చాట్స్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.